ఉన్నప్పుడు బయలుదేరితే ఒక ప్రమాదం, ఆ తర్వాత మధ్యలో ఇంకొక ప్రమాదం, ఆ తర్వాత ఇంకొక ప్రమాదం, ఇలా వరుస ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ రెండింటికి నేను ఆన్సర్ చేస్తాను. బేసిక్గా ప్రవీణ్ పగడాల గారికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే ఆయనకి బైక్ డ్రైవింగ్ అంటే ప్యాషన్. ఓకే, ఆయన ఎక్కడికైనా బైక్లో చాలా సందర్భాల్లో మన ఈ రీసెంట్ ఇష్యూలో కూడా కొంతమంది ఆయనకు బాగా సన్నిహితంగా దగ్గరగా ఉన్న పాస్టర్స్ చెప్పారు. చాలాసార్లు మేము కూడా చెప్పాము, నువ్వు థ్రెట్ ఉందంటుంటావు, బైక్లో సింగిల్గా వెళ్ళటం ఏంటంటే ఆయన లేదు అని చెప్పి ఆ మాటలు కొట్టిపరిసి ఆయన బైక్లో వెళ్ళటం ఇష్టపడతాడట ఆయన. సో అలా ఆయన బైక్ డ్రైవ్ చేస్తుండొచ్చు. ఇక మీరు అన్నట్టుగా ఒక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, మరొక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, ఇలా పడ్డాడంటే మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ లేదా, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ ఫుటేజ్లో మనం చూస్తే ఆ యాక్సిడెంట్లో పడుతున్నప్పుడు కూడా అప్పటికే ఒక ఫుల్ తాగేసి ఇక నడపలేని స్థితిలో ఆ పడ్డది, ఆ లారీ దగ్గర పడింది కూడా ఫుటేజ్, ఆ టైర్ దగ్గర పడ్డది కూడా ఎవరో 3-4 వచ్చి అతను హెల్ప్ చేసి లేపి పక్కన పెడితే ఫుట్పాత్ దగ్గర అతను లేవటానికి కూడా శక్తి లేదు అతని దగ్గర. బండి మీద కాలేయటానికి కూడా శక్తి లేదు. ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అప్పటికే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో, తాగేసి తూలిపోతున్న స్టేట్లో అతను ఎవరో యాక్టింగ్ చేస్తున్నారు. సో ప్రవీణ్ పగడాల గారు అలా ఎందుకు చేస్తారు? పడ్డాడంటే పడాలి, లేవాలి, బండి తీసుకుని స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ అలా లేదే, అక్కడికే తాగి తూగుతూ బండి నడపలేని స్థితిలో వెళ్తున్నట్టుగా ఫుటేజ్ ఉంది. అలాంటి స్థితి ఆయనది కాదు. ఒకవేళ నిజంగా అలా పడితే ఈవెన్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే వెంటనే హెల్మెట్ తీస్తాం, భయపడతాం, ఆందోళన కలుగుతుంది, వెంటనే మాస్క్ తీస్తాము, టెన్షన్తో కూర్చుంటాం. అట్లా ఏం లేదే, 3 సార్లు పడ్డారు, 3 సార్లు టెన్షన్ లేదు, 3 సార్లు మాస్క్ తీయలే, 3 సార్లు హెల్మెట్ తీయలే. అసలు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పడిపోయిన వరకు హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. అది ఎలా జరుగుతుంది? ఇంకో విషయం అండి, ఆయన పేరు మోసినటువంటి పాస్టర్ గారు విజయవాడలో పలు సందర్భాల్లో పెద్ద పెద్ద చర్చెస్లో ఆయన ప్రసంగాలు చేయడానికి ఆహ్వానించబడ్డారు. పాల్ ఇమ్మాన్యుయల్ గారి చర్చ్ చాలా పెద్దది విజయవాడలో. ఆ విజయవాడలో ఆ చర్చిలో ప్రసంగం చేయడానికి ఒకసారి వెళ్ళాడు ఆయన బాగా క్లోజ్ ఈయనకి. అయితే అదే విజయవాడలో ఒకవేళ ఆయన కళ్ళు తిరిగాయి అనుకుందాం, అప్పటికి డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అనుకుందాం, కొంతమంది చెప్తున్నట్టుగా పడిపోయాడు, ఫోన్ తీసి పాల్ ఇమ్మాన్యుయల్ గారికి ఫోన్ చేయడం, బ్రదర్ నేను ఎలా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు, అనీజీగా ఉంది, ఫోన్ చేయడం. పోనీ అక్కడ ఇంకా ఎవరైనా సన్నిహితులు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫుటేజెస్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ, అది ఇంకా ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతున్న సందర్భం మీరు వినుంటారు. ఆయన మాట్లాడిన ఆయన ఉన్నారు, ఆయన దాదాపుగా 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆయనకు ఉండమని చెప్పాము, మీరు వెళ్తున్న సిచ్యువేషన్ బాగాలేదు, రిస్కీలో ఉన్నారు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. సో నేను డ్యూటీ దిగి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయనకు చెప్పాను, కానీ నాకు కనిపించలేపు, ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి ఛాయ్ ఇచ్చాను, బాగాలేదు, పక్కన పడేశాడు. ఇవన్నీ చెప్పిన సందర్భం. ఇవన్నీ ఛాయ్ ఇస్తే మాస్క్ పెట్టుకుని తాగాడండి ఛాయ్. ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆయన ఎవరు? డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆఫీసర్, అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా పోలీసే. ఇప్పుడు ఏమో అనుమానించవచ్చు కదా వ్యక్తిని, హెల్మెట్ తీ, మాస్క్ తీ, అసలు ఎవరు నువ్వు అని అడగచ్చు కదా. ఇంతసేపు 2 గంటల ఆ కాన్వర్జేషన్లో మాస్క్ తీయించే ప్రయత్నం చేయలేదా ట్రాఫిక్ పోలీస్? హెల్మెట్ తీయించే ప్రయత్నం చేయలేదు ట్రాఫిక్ పోలీస్? అనీజీగా ఉన్నాడని ట్రాఫిక్ పోలీసే చెప్పాడు అంటున్నారు కదా. అనీజీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మీరు బ్లెజర్ వేసుకొని ఉన్నారు, షూటింగ్ అయిపోగానే మీరు ఏం చేస్తారు? తీసేస్తారు, ఫ్రీ అవుతారు, స్పెట్స్ తీస్తారు, ఫ్రీ అంటే రిలాక్స్ అవ్వటానికి మన ఒంటి మీద ఏవైతే కొంచెం సఫోకేటెడ్గా ఉంటాయో వాటిని మనం తీసేసుకుంటాం. అలాంటిది ఆయన అంత అనీజీగా ఉన్నప్పుడు హెల్మెట్, మాస్క్ ఎందుకు తీయలేదు? పోనీ ట్రాఫిక్ పోలీస్ ఎందుకు తీయించలేదు? ఇది మా క్వశ్చన్. ఎంతసేపు మాస్క్, హెల్మెట్ పెట్టుకున్న ఫుటేజ్ రిలీజ్ అవుతుంది తప్ప రోడ్డు మీద 2 గంటలు ఉన్నప్పుడు హెల్మెట్, మాస్క్ ఎందుకు తీయలేదు? తీయించే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేయలేదు? ఒకవేళ తీసుంటే ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ ఆ ఫుటేజ్ కానీ ఎందుకు బయటకు రాలేదు? యాక్చువల్లీ పోలీసులు ఎక్కడున్నా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, గంటలు ఎవరైనా అక్కడ కూర్చున్నా వెంటనే వాళ్ళు ఫొటోస్ తీయడమో, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఆయన 3 hours అక్కడే పడుకున్నారు పార్క్లో అంటున్నారు, వితౌట్ మాస్క్ తీయకుండా, హెల్మెట్ తీయకుండా 3 hours అలాగే పడుకున్నారని చెప్తున్నారు. పోలీసు డౌట్ రాలేదా వీటి దొంగ లేకపోతే ఏంటి, లేదా సంథింగ్ ఏదైనా అని చెప్పి ఒక ఫోటో తీసి పోలీస్ స్టేషన్ పంపించడమో, ఎవరైనా పిలిపించడమో చేయలేదా? ఎందుకు చేయలేదు? మీరు ఇంకోటి గమనిస్తే ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నప్పుడు ఆయన నీడ పడలే. అప్పుడు మధ్యాహ్నం 1-1:30 అరౌండ్ మనకి ఓపెన్ చేసిన సీసీటీవీ ఫుటేజెస్లోని 1-1:30 అంటే నీడ మనకు పడుతుంది, అయితే ముందైనా పడుతుంది, వెనకైనా పడుతుంది నీడ, కానీ ఆయన నీడ పడలే. పార్క్ వెనక చూస్తే ప్రెజెంట్ ఎవరైతే ఆర్టీవీ వాళ్ళు కానీ సంథింగ్ మీ ఛానల్ వాళ్ళు కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్ వేరేగా ఉంది, గ్రీనరీగా ఉంది, చెట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు చూపించిన దాంట్లో గ్రీనరీ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక ఫుట్పాత్ లాగా రోడ్డు ఉంది, వాకింగ్ చేయడానికి రోడ్డు ఉంది, పార్క్ లా ఉంది. ఆ డిఫరెన్స్ కూడా మాకు కనిపించింది. చాలా వైన్ షాప్ దగ్గర కూడా హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్నారు. మొదటి ప్రశ్న ఏంటంటే
మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి వైన్ అమ్మరు. యాక్చువల్లీ ఇది రూల్. ఎందుకంటే